హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చి మనము శ్రీశైలం నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఎకోలాజికల్ పార్క్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్ వచ్చి మనకి శ్రీశైలం నుంచి సున్నిపెంటకి వెళ్ళే దారిలో ఉంటుంది. మనకి ఎదురు కనిపిస్తున్న మెయిన్ రోడ్ నుంచే ఇది ఎంట్రన్స్. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. లోపలికి ఎంటర్ అవగానే మనకి ఈ పార్క్ యొక్క మ్యాప్ కనిపిస్తుంది. ఏ డైరెక్షన్ వెళ్తే ఏమేం జంతువులను చూడొచ్చు అని చెప్పి. ఈ ఎకోలాజికల్ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఫస్ట్ చూడబోయేది డైనోసార్లు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక రాయి మీద తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసించారు. మనం చదివే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నీట్గా చదువుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక వీడియోని తప్పక లైక్ చేయండి. నెక్స్ట్ టైం ఎవరైనా శ్రీశైలం వెళ్తే కనుక ఈ ఎకోలాజికల్ పార్క్ని తప్పక విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు డేట్ వచ్చి 01/03/2026 సండే కావడం వల్ల ఈ ఎకోలాజికల్ పార్కు చాలా రష్గా ఉంటుందని చెప్పి అనుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ నేను తప్పితే ఎవరు లేరు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 దాకా ఓపెన్ చేస్తారు. ఈ పార్క్లోకి ఎంట్రీ వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను వెళ్ళిన టైంకి అయితే ఎవరు లేరు, అందుకనే అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్లు మనకి కనిపిస్తాయి. అలానే ప్రతి డైనోసార్ పక్కన మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నీట్గా రాసి ఉంచారు. ఈ డైనోసార్ పక్కన మనకి కొంచెం ముందుకు వెళ్తే అడవి అనకొండ ఉంది. ఈ పిక్చర్స్ మనం చూడడానికి చాలా న్యాచురల్గా ఉన్నాయి. మనం దూరం నుంచి చూస్తే కనుక అక్కడ ఏదో పాము ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అంత న్యాచురల్గా ఉంది. దాని పక్కనే మనకి తాబేలు కనిపించింది. ఇక్కడ కింద భూమిని చూసుకున్నట్లయితే ఇది న్యాచురల్గా ఫామ్ అయిందా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేశారా అనేది అర్థం కాలేదు. అంతా నేలంతా సేమ్ మొత్తం రాళ్ళు పడిచినట్టుగా ఉంది. ఇక్కడ మనకి రాబందు ఉంది. నిజంగా రియల్గా మనము దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే నిజంగా అక్కడ ఏదో కొంగు ఉన్నట్టు, రాబందు ఉన్నట్టు, గద్దు ఉన్నట్టు నిజంగా రియల్గా ఫీల్ అవుతాము. అంత న్యాచురల్గా ఉన్నాయి ఫీచర్స్ అయితే. నెక్స్ట్ టైం ఎవరైనా శ్రీశైలం వెళ్తే కనుక తప్పకుండా ఈ పార్క్ని మాత్రం విజిట్ చేయండి. చాలా సూపర్గా ఉంది. దాని పక్కనే మనకి గ్రద్ద కనిపిస్తుంది. ఇక్కడ మనకి గుడ్ల గువ్వ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి రాయి మీద వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా రాసి ఉంచారు. అలానే దాని పక్కన మనకి బొమ్మల రూపంలో కూడా మనకి దర్శనమిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఎకోలాజికల్ పార్క్లో నేను ఒక్కడినే ఉన్నాను, ఎవ్వరు లేరు.
ఈ పార్క్ అంతా మనకి రాళ్ళతో రప్పలతో ఉంది. దానికి తోడు ఎండాకాలం అవ్వడం వల్ల చెట్టు మీద ఉన్న రాకులన్నీ కింద పడి ఒక రకమైన సౌండ్ వస్తుంది. దానివల్ల నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఇక్కడ పిక్చర్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నాయి. నిజంగా నక్కలాగా ఉంది ఇది. ఇక్కడ పక్కన మనకి బెంగాల్ టైగర్ ఉంది. మనకి ఈ అడవిలో కోతులు మామూలుగానే ఉన్నాయి. దాని తోడి మరి కోతి బొమ్మ రూపంలో కూడా కొన్ని కోతులు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకి మానవుడు ఎలా అభివృద్ధి చెందాడనేది ఇక్కడ నుంచి మనకి డీటెయిల్స్గా చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న స్టోర్ మీద మనకి రాతి యుగం అని రాసించారు. రాతి యుగంలో ఆది మానవులు ఒక ఎలుగుబంటిని టార్గెట్ చేసుకొని ముగ్గురు దాని మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక జింకని వేటాడి దానిని మంట మీద వేడి చేస్తున్నారు. ఈ పిక్చర్ చాలా రియలిస్టిక్గా ఉంది. ఆ దాడి చేసేటప్పుడు అతనికి చేయికి గాయమైనట్టు కూడా మనకి ఈ పిక్చర్లో కనిపిస్తుంది. కింద మంట కానీ పైన జంతువుని నిజంగా కాలుస్తున్నట్టే ఉంది. దాని పక్కనే మనకి చిరుతపులి కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను దూరం నుంచి వెళ్ళి వీడియో తీస్తున్నాను. దాని పక్కనే మనకి ఎలుగుబంటిగాడు ఉన్నాడు. ఓ స్వామి, మేము అక్కడ చంపుతున్నారా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పాను. అయినా నా మాట లేదు. వాడి ఇష్టం అది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఒక చెట్టు మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు మనకి కనిపిస్తున్నాయి. నేను దగ్గరికి అయితే వీడియో తీయలేదు, కొంచెం దూరం నుంచే తీశాను. మనకి ఎదురు కనిపిస్తున్న పిక్చర్లో ఇక్కడ గిరిజన ప్రజలు వాళ్ళ జీవన విధానము అలానే వాళ్ళు చేసే పని కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అలానే వాళ్ళ బ్యాక్ సైడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లు అనేది కూడా మనకి కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకి ఒక మనిషి ఏదో కనిపిస్తున్నాడు. మేబీ ఇతను ఫారెస్ట్ ఆఫీసర్ అనుకుంటా. ఈ ఎకోలాజికల్ పార్క్ని కాపాడడానికి అని చెప్పి ఇతను నియమించినట్టున్నారు. ఇక ఫైనల్గా మనము చివరికి వచ్చాము. ఇక లాస్ట్లో మనకి ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ మీద మనకి ఒక బోర్డులో స్నేక్ అవేర్నెస్ అని చెప్పి క్యాంప్ అని రాసించారు. ఈ రూమ్కి అయితే లాక్ చేసి ఉన్నారు. లోపల చూస్తే నాకేం కనిపించలేదు. అందుకని మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చాను. ఒక్కసారి నా ఓవర్ వాయిస్ ఆపేసి న్యాచురల్ సౌండ్ పెడతాను, ఒకసారి వినండి ఎలా ఉందో. సౌండ్ విన్నారు కదా. ఈ పార్క్లో అయితే ఎవ్వరు లేరు, చాలా నిర్మానుష్యంగా ఉంది.
నా సౌండే నాకే భయం వేస్తుంది, అలా ఉంది. ఇక్కడ మనకి అగ్నిపర్వతం బద్దలైతే బయటికి లావా వస్తుంది కదా, ఆ వైట్ పార్ట్ అంతా లావానే. మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత అగ్నిపర్వతం బద్దలైద్ది, ఎన్ని లేయర్స్గా ఉంటుందని చెప్పి ఇక్కడ రాసి ఉంచారు. మనకి వైట్ కనిపిస్తున్నదంతా లావానే. ఈ ఎకోలాజికల్ పార్క్ మొత్తం తిరగడానికి నాకు 1.5 hour టైం పట్టింది. ప్రజెంట్ టైం చూసుకున్నట్టయితే 2:30 అవుతుంది. ఈ వీడియో ఇంతేనండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.